ఈ సమాజం అందంగా కనిపించే వాళ్ళపై సానుభూతి ధోరణిని ప్రదర్శిస్తే అందంగా కనిపించని వారిపై నిర్లక్ష్య ధోరణితో ప్రవర్తిస్తుంది. ఇది నేను చెప్తున్నది కాదు, హ్యూమన్ సైకాలజీలో రుజువు చేసిన చేదు నిజం. అయితే బ్యూటీ అనేది సబ్జెక్టివ్. అది మనిషిని బట్టి, ప్రాంతాన్ని బట్టి దాని డెఫినేషన్ మారిపోతుంది. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకంటే ముక్కుకి మనిషి బ్యూటీకి చాలా దగ్గరి సంబంధం ఉంది కాబట్టి. ముక్కు మనిషి మొహంలో సెంటర్లో ఉంటుంది. ఆ ముక్కు ఉండే షేపుని బట్టి మనిషి ఫేస్ స్ట్రక్చర్ మొత్తం మారిపోతుంది. అందుకే చాలామంది సెలబ్రిటీలు ముక్కు సర్జరీ చేయించుకునేది. జనరల్గా మనిషికి ముక్కెందుకుంది? గాలి పీల్చి వదలడానికి. ముక్కు ఒక్కటే కాదు, మనిషి శరీరంలో ఉన్న ప్రతి ఆర్గాన్ కూడా ఏదో ఒక ఉపయోగం కోసం మాత్రమే ఉంటుంది. అయితే కొన్ని ఆర్గాన్స్ శరీరానికి ఉపయోగకరంగా ఉంటే కొన్నింటిని మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ముక్కు ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. ఇది మనం చేసేది కాదు, దానంతట అదే జరిగేది. మనం పీల్చే గాలిని ఉచ్ఛ్వాస అని, వదిలే గాలిని నిశ్వాస అని అంటారు. పీల్చే గాలి చల్లగా ఉంటే వదిలే గాలి కొంచెం వెచ్చగా ఉంటుంది. అయితే మన ఊపిరితిత్తులకు చెందిన లోపలి గోడలు చాలా సున్నితంగా ఉంటాయి. అవి దెబ్బతినకుండా ఉండాలంటే మనం పీల్చే గాలి అతి శుభ్రంగా తేమతో కూడుకొని పొడిగా ఉండాలి. మన ముక్కు రోజుకి 500 ఘనపుటడుగుల గాలిని సరఫరా చేస్తుంది. ఎవల్యూషన్ ప్రాసెస్లో మనిషి అడవి నుండి మైదాన ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతాల్లో తీవ్రమైన గాలుల్ని, కఠినమైన వాతావరణాన్ని తట్టుకోవాల్సి వచ్చింది. ఆ ప్రయత్నంలో భాగంగానే బయటకి తెరుచుకొని ఉన్న ముక్కుపుటాలు కాస్త కిందికి వంపు తిరిగాయి. మైదాన ప్రాంతం నుండి మరింత చల్లటి ప్రాంతాలు, ఉష్ణ ప్రాంతాల్లోకి వెళ్ళిన కొద్దీ మనిషి ముక్కు నేడున్నట్లుగా ఎయిర్ కండిషనింగ్ లక్షణానికి చేరుకొని ఉంటుందని ఒక అంచనా. అయితే ముక్కు వాసన చూడ్డానికి ఉపయోగపడితే ఇప్పుడు మనిషి అదే వాసనని పసిగట్టే విషయంలో కుక్కల హెల్ప్ తీసుకుంటున్నాడు. అంటే కుక్కలకి మనకన్నా ఎక్కువ వాసనను గ్రహించే శక్తి ఉంటుందా అంటే ప్రస్తుతానికి ఉందనే చెప్పాలి. మనిషి జీవన విధానం మారుతున్న కొద్దీ మనిషి పర్ఫ్యూమ్లు, సెంట్లు లాంటి ఆర్టిఫిషియల్ వాసనలకు అలవాటు పడ్డాడు. దాంతో రాను రాను మనిషి సునిశ్చితంగా వాసనలను చూసే శక్తిని కోల్పోయాడు. కాబట్టి మనిషి కుక్కల సహాయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ ముక్కుకి సంబంధించిన చాలా జాతులు, ప్రాంతాల్లో రకరకాల నమ్మకాలున్నాయి. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ముక్కులో నుండి బయటికి పోతుందట. సో అలా పోకుండా ఉండడానికి చనిపోయిన వ్యక్తి ముక్కుల్లో దూది పెట్టి ముయ్యడాలు ప్రారంభించారు. ఇలాంటి నమ్మకం వల్లనే క్రిస్టియన్లు తుమ్మినప్పుడు బ్లెస్ యూ అని అంటే హిందువులు రామ కృష్ణ అని అంటారు. అంతేకాకుండా ముక్కు సైజుకి పురుషుడి పురుషాంగానికి సంబంధం ఉందని అనుకునేవాళ్ళు ఈ ప్రపంచంలో ఇప్పటికీ ఉన్నారు. ఒక మొగాడి ముక్కు పొడుగ్గా బలంగా ఉంటే అతని పురుషాంగం కూడా అలాగే ఉంటుందని నమ్మేవాళ్ళు. అయితే ఇప్పుడు చెప్పిన ఈ నమ్మకాలన్నీ కూడా అబద్ధాలు, ఇంకా చెప్పాలంటే వట్టి మూఢనమ్మకాలు. ఇలాంటిదే ఇంకో నమ్మకం ఉండేది. అదేంటంటే ముక్కు షేపును బట్టి ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం. 19th సెంచరీ ప్రారంభ దశలో వెస్టర్న్ కంట్రీస్లో ఈ నమ్మకం చాలా గట్టిగా ఉండేది. ఈ నమ్మకం కారణంగానే నోసాలజీ అనే కొత్త శాస్త్రానికి అంకురార్పణ జరిగింది. అయితే అదంతా సూడో సైన్స్ తప్ప సైన్స్ కాదు. అలాగే ముక్కు మీద కోపం అంటారు. పొడుగు ముక్కున్న వాళ్ళకి కోపానికి ఏ సంబంధము ఉండదు. అయితే మంచి ముక్కున్న స్త్రీలు ముక్కు బుడక పెట్టుకుంటే మాత్రం చాలా సెక్సీగా కనిపిస్తారు. వాళ్ళ అందం దానివల్ల మరింత రెట్టింపు అవుతుంది.